థ్యాంక్ యూ సార్. లాస్ట్ వీక్ లో ఒకసారి జగన్నాథ్ శాస్త్రి గారు కాల్ చేసి, సార్ మీకు ఒక సెషన్ అలాట్ చేశాము, 1 hour సెషన్ ఉంటుంది, సైన్స్ చెప్పాలి, కానీ మమ్మల్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి. 1 hour లో సైన్స్ చెప్పాలి, కానీ మమ్మల్ని గుర్తు పెట్టుకొని చెప్పాలి. అది విన్న తర్వాత నాకు ఒక జోక్ గుర్తొచ్చిందండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒక ఊర్లో బిగ్ చర్చ్ కన్స్ట్రక్ట్ చేసి ఉంటుందండి. రేపు ఇనాగరేషన్ అనగా ముందు రోజు ఆ చర్చ్ ఫాదర్ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసుకొని రేపు స్పీచ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే సైక్లోన్, కొండ పోతగా వర్షం పడిపోతూ ఉంటుంది. 1000 సీటింగ్ కెపాసిటీ ఉన్న చర్చ్ లో ఒక్కరు కూడా రారండి. ఆ చర్చ్ ఫాదర్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. నైట్ అంతా ప్రిపేర్ అయ్యారు కదా. మరి ఇంతలో గుర్రాలు చూసే ఒక చిన్న బాబు, గుర్రాల కాపరి, వాట్ వి కాల్ కౌబాయ్, వచ్చి ముందు సీట్ లో కూర్చుంటాడండి. ఈ చర్చ్ ఫాదర్ వెళ్ళి ఆ కౌబాయ్ని అడుగుతాడు, సన్, నేను 1000 మందిని ఎక్స్పెక్ట్ చేశాను, నైట్ అంతా ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు చెప్పు సన్, నేను నీకు స్పీచ్ ఇవ్వాలా వద్దా అని. కౌబాయ్ చెప్తాడండి, ఫాదర్, నేను ఒక స్మాల్ కౌబాయ్ని ఫాదర్, నేను ఎలా చెప్తాను ఫాదర్ మీరు చెప్పాలా లేదో అనేది. నా దగ్గరికి ఒక గుర్రమే వచ్చింది అనుకోండి, దానికి నేను మేత పెడతాను ఫాదర్ అంటాడు. చర్చ్ ఫాదర్ అనుకుంటాడు, ఓహో, అంటే ఒక్కరున్నా సరే నేను పాఠం చెప్పాలన్నమాట అని చెప్పి డయస్ ఎక్కిన తర్వాత స్పీచ్ స్టార్ట్ చేస్తాడండి. 1 hour, 2 hours, 3 hours, 4 hours, 5 hours నాన్ స్టాప్ గా సెషన్ అయిన తర్వాత స్టేజ్ దిగి ఆ కౌబాయ్ దగ్గరికి వెళ్ళి, సన్ చెప్పు సన్, నేను ఎలా చెప్పానంటావు. కౌబాయ్ అంటాడండి, ఫాదర్, ఐఎమ్ స్మాల్ కౌబాయ్ ఫాదర్, నేను ఎలా చెప్తాను ఫాదర్ మీరు ఎలా చెప్పారో. నా దగ్గరికి ఒక్క గుర్రమే వచ్చింది అనుకోండి ఫాదర్, నా దగ్గర ఉన్న మేత మొత్తం ఆ గుర్రం మీద పడిన ఫాదర్ అని. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆ బిగ్ సైన్స్ అంతా మీ నెత్తి మీద పడే ఉద్దేశం నాకు లేదు. చిన్న కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం, కానీ ఎఫెక్టివ్ గా నేర్చుకుందాం. సో టుడేస్ టాపిక్ ఈజ్ హిడెన్ ట్రూత్ ఫర్ హెల్దీ లైఫ్ అండి. ఆరోగ్యకరమైన జీవితం వెనుక దాగి ఉన్న ఒక నిజం. దీంట్లో 3 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సైన్స్ ఆఫ్ వాటర్. హియర్ వి గో. అయ్యో బాబోయ్, ఇంత చదవాలా అని చిన్నప్పుడు దీన్ని వదిలేసామండి. పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆవర్తన పట్టిక, పెద్దవాళ్ళకి గుర్తుండి ఉండాలి. ఈ ఆవర్తన పట్టికలో అన్ని అక్కర్లేదండి, ఇవన్నీ 2 తెలిస్తే చాలు మనకి. ఒకటి, హైడ్రోజన్ అణువు 1వ స్థానంలో ఉంటే ఆక్సిజన్ అణువు 8వ స్థానంలో ఉంది. విచ్ మీన్స్ హైడ్రోజన్ హ్యాస్ atomic number 1 and oxygen has atomic number 8. ఒకసారి మనం సబ్జెక్టులకు వెళ్లే ముందు ఒక సోలార్ సిస్టమ్ ఒకసారి చూద్దామండి, సౌర వ్యవస్థని. ఇందులో సన్ స్టేబుల్ గా ఒక పొజిషన్ లో ఉంటుంది స్పేస్ లో. దాని చుట్టూ మనకి ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. ఒకసారి మనం ఎర్త్ ని గమనిస్తే, ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ, విచ్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంటుంది. ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అ స్పెసిఫైడ్ ఆర్బిట్. ఒకే కక్షలో మాత్రమే, నిర్దేశించిన కక్షలో మాత్రమే భూమి తిరుగుతుంది. ఈ రిఫరెన్స్ ని మన కెమిస్ట్రీలో వాడుకుంటామండి. ఇందాక మనం అనుకున్నట్టు హైడ్రోజన్ ఆటమ్ అటమిక్ నంబర్ 1. ఏంటి దీని ఉద్దేశం ఒకసారి చూద్దాం. 1 దేని ఇండికేట్ చేస్తుంది అంటే, ఇందాక మనకి సోలార్ సిస్టమ్ లో సన్ ఎలాగ సెంటర్ లో ఉందో, ఏ ఆటమ్ లో అయినా సరే సెంటర్ లో ఉన్న దాన్ని మనం న్యూక్లియస్ అని అంటాము. న్యూక్లియస్ అంటే ప్రోటాన్, న్యూట్రాన్ కలిసి ఉన్న 2 కాంబినేషన్స్ ని న్యూక్లియస్ అని అంటాం. ప్రోటాన్, ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది న్యూక్లియస్ లో, న్యూట్రాన్స్ ఏమీ ఉండవు. ఐ రిపీట్ అండి, న్యూక్లియస్ లో ఒక ప్రోటాన్ మాత్రమే ఉంటుంది, న్యూట్రాన్ ఏమీ ఉండదు. అయితే ఈ న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది. సన్ చుట్టూ ఎలాగైతే ఎర్త్ తిరుగుతుందో, ఈ న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్ తిరుగుతుంది.
అది కూడా ఒక స్పెసిఫైడ్ ఆర్బిట్ లోనే తిరుగుతుంది, ఒక కక్ష్యలో మాత్రమే తిరుగుతుంది. అంటే హైడ్రోజన్లు ఏమున్నాయండి, ఒక ప్రోటాన్ ఉంది, న్యూట్రాన్స్ ఏమీ లేవు, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు హైడ్రోజన్ స్టేబులా అన్స్టేబులా అని ఆలోచిస్తే ఈ హైడ్రోజన్ మనం అన్స్టేబుల్ అంటామండి. అంటే ఎప్పుడు అన్స్టేబుల్ అని చెప్తామంటే ఇది ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. ఇది స్టేబుల్ అవ్వాలి అంటే ఈ ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్, ఇంకొక అదర్ ఆటమ్ ఎలక్ట్రాన్ కాంబినేషన్స్ జరగాలి. ఏ పర్టికులర్ ఆటమ్ లో అయినా సరే అవుటర్ వ్యాలెన్స్ ఆర్బిట్ లో సింగిల్ ఎలక్ట్రాన్స్ కానీ మనకి కనబడితే అవన్నీ అన్స్టేబులే. అంటే అన్స్టేబుల్ లో ఉన్న ఫస్ట్ కండిషన్ అది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే హైడ్రోజన్ అన్స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి ఒక హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్ తో కలిసి కాంబినేషన్ లో దాన్ని H2 అని అంటాం. అంటే ఎలక్ట్రాన్ ఆఫ్ వన్ హైడ్రోజన్ ఇస్ ఇన్ పేరింగ్ విత్ ఎలక్ట్రాన్ ఆఫ్ అనదర్ హైడ్రోజన్. దీన్ని మనం H2 అని అంటుంటాం, అంటే H2 గ్యాస్. ఈ విశ్వంలో 75% హైడ్రోజన్ గ్యాసే ఉందండి. 75% హైడ్రోజన్ గ్యాస్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద యూనివర్స్. అయితే ఇంకొకటి ఏమిటి అన్స్టేబుల్ గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం చార్జ్ చూద్దాం. ప్రోటాన్ అనేది పాజిటివ్ చార్జ్ గా మనం తీసుకుంటాము, ఎలక్ట్రాన్ అనేది నెగటివ్ చార్జ్ గా మనం తీసుకుంటాం. అందుకే ఈ రెండు చార్జెస్ కలిపితే 0 అవుతుంది కాబట్టి, ఎందుకంటే ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగటివ్ వాల్యూ. ఓవరాల్ గా ఆటమ్ లో చూస్తే, అణువులో చూస్తే నెట్ వాల్యూ ఆఫ్ ది చార్జ్ ఇస్ 0. పాజిటివ్ నెగటివ్ షేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. అందుకే దీన్ని న్యూట్రల్లీ చార్జ్డ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెన్ తీసుకున్నాను. ఈ పెన్ నాకు షాక్ కొట్టదు, ఎందుకంటే ఈ పెన్ లో ఉన్న అన్ని ఆటమ్స్ ఓవరాల్ గా చూస్తే న్యూట్రల్లీ చార్జ్డ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇక్కడున్న ఎలక్ట్రాన్ ని బయటకు లాగేశాను. ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఈ ఎలక్ట్రాన్ ని నేను బయటకు లాగేశాను. అయితే ఇప్పుడు ఈ ఆటమ్ లో ఒకటే చార్జ్ ఉంది, అంటే ప్రోటాన్ కదా. అందుకే ఎప్పుడైనా ఒక ఆటమ్ లో నుంచి ఎలక్ట్రాన్ తీసేసిన, ఎలక్ట్రాన్ ని యాడ్ చేసిన ఆ ఆటమ్ ని మనం అయాన్ అని అంటాము. మళ్ళీ చెప్తున్నానండి, ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ యాడ్ చేసిన, ఎలక్ట్రాన్స్ తీసేసిన దాన్ని మనం అయాన్ అని అంటాము. అయాన్స్ అన్ని అన్స్టేబుల్. మళ్ళీ చెప్తున్నానండి, అయాన్స్ అన్ని అన్స్టేబుల్ కండిషన్ లోనే ఉంటాయి. అంటే రెండు కండిషన్స్ చూసాము. అన్స్టేబుల్ అని ఎలా చెప్తాము, ఒకటి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఒక్క ఎలక్ట్రాన్ ఉన్న అన్స్టేబులే, ఆ ఆటమ్ కాకుండా అయాన్ ఫార్మ్ లో ఉన్న అన్స్టేబులే. అయితే ఈ మొత్తం ఈ విశ్వం అంతా ఒక స్టేబుల్ ఫార్మ్ లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఎప్పుడు ప్రతి ఆటమ్ అవుటర్ మోస్ట్ లో కానీ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ లో ఉంటే ఇంకొక జత కోసం, ఒక పేరింగ్ కోసం వర్క్ చేస్తూ ఉంటుంది, వెతుకుతూ ఉంటుంది. తర్వాత అది ఆటమ్ ఇది సింగిల్ ఎలక్ట్రాన్ అయినా కావచ్చు, లేదు అంటే అయాన్ అయినా కావచ్చు. ఇప్పుడు ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత అండి? 8. అంటే న్యూక్లియస్ లో 8 ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ 8 ఉంటాయి. ఈ రెండు కలిపి మనకి న్యూక్లియస్ లో ఉంటాయి. ఐ రిపీట్ అండి, 8 protons and 8 neutrons existed in the nucleus. తర్వాత ఎలక్ట్రాన్స్ చూస్తే ఇక్కడ మనకి 2 ఆర్బిట్స్ కనబడుతున్నాయి. ఒక ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే, అంటే మొత్తం 8 కదండి కావాల్సినవి, ఎలక్ట్రాన్స్ 8 ఉంటే 8లో 2 ఫస్ట్ షెల్ లో ఉంటాయి, మిగతా 6 అవుటర్ షెల్ లో ఉంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినల్. మొత్తం మనం జరుగుతున్న ఈ ప్రక్రియ అంతా ఈ ఆక్సిజన్ ఒక అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎలా ఉంటుందనే దాని మీద ఉంటుంది. ఇక్కడ చూడండి, 8 లో ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేసాం ఫస్ట్ షెల్ లో. ఇంకెన్ని ఉంటాయి? 8 - 2 6 ఉంటాయి. అయితే ఆ 6 లో 2 ఎలక్ట్రాన్స్ ఒక పేరింగ్ లో ఉన్నాయి, ఇంకొక 2 ఎలక్ట్రాన్స్ ఇంకొక పేరింగ్ లో ఉన్నాయి, 2 సింగిల్ గా ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్, 4 electrons are in pairing individually. ఈ 2 ఎలా ఉన్నాయండి? సింగిల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? షేరింగ్ కోసం చూస్తూ ఉంటాయి. అంటే ఒక అన్స్టేబుల్ ని స్టేబుల్ చేయాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ తో మనకి జత అవ్వాలి. సింపుల్ అండర్స్టాండింగ్ అండి.
ఇది ఒక బ్యాచులర్ అని అనుకుందాం. బ్యాచులర్ ఏం చేస్తుంటాడండి? తిరుగుతూ ఉంటాడు. థాట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అంటే అన్‌స్టేబుల్ గా ఉంటాయి. పెళ్లి చేస్తామనుకోండి అన్నీ స్టేబుల్ అయిపోతాయి. అలాగే ఇది కూడా జత అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అందుకే ఆక్సిజన్ కూడా అన్‌స్టేబుల్ ఫినామినన్ లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఆక్సిజన్ సింగిల్ గా ఉండదు కాబట్టి ఇంకొక ఆక్సిజన్ ఆటమ్ తో షేరింగ్ అవ్వచ్చు, లేకపోతే ఆక్సిజన్ ఇంకొక అనదర్ మెయిన్ అపార్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఇంకొక ఆటమ్ తోనే షేరింగ్ ఉండొచ్చు. దీన్ని మనం డై ఆటమిక్ అని అంటాం. అంటే సేమ్ ఆటమ్స్ కలిసి ఉండడం. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్, సెకండ్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్, ఈ రెండు సింగిల్ గా ఉన్నాయి. ఈ రెండు పేరింగ్ లోకి వెళ్తాయి. ఇది ఫస్ట్ పేరింగ్. రెండు, ఈ ఫస్ట్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్ సింగిల్ గా ఉంది, సెకండ్ ఆక్సిజన్ లో ఈ ఎలక్ట్రాన్ సింగిల్ గా ఉంది. ఈ రెండు షేరింగ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు అన్ని పేరింగ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం స్టేబుల్ అని అంటాము. ఇప్పుడు మనం గాలి ఏదైతే పీల్చుకుంటున్నామో, ఆక్సిజన్ ఏదైతే లంగ్స్ లోకి వెళ్ళిందో అది సింగిలెట్ ఆక్సిజన్ కాదు, అది O2 గ్యాస్. ఏదైతే మన గాలిలో ఆక్సిజన్ మనం తీసుకుంటున్నామో అదంతా O2 గ్యాస్ ఫార్మ్ లో ఉంటుంది. స్టేబుల్ గా ఉన్న ఆక్సిజన్ మాత్రమే మనం తీసుకుంటాము. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఉంది, తర్వాత ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా ఉంది. అందరూ ఇప్పుడు చాట్ బాక్సెస్ ఓపెన్ చేయండి. అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ చెప్పండి. ఎవరు సౌండ్ కానీ వీడియో కానీ ఆన్ చేయొద్దు. నేను అడిగిన క్వశ్చన్ కి చాట్ బాక్స్ లో ఆన్సర్ చెప్పండి. హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సింగిల్ హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఫైన్, స్టాప్. సెకండ్ క్వశ్చన్, హైడ్రోజన్ అయాన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ హైడ్రోజన్ అయాన్? ఎన్ని ఉంటాయండి? హైడ్రోజన్ ఆటమ్ లో అయితే ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. హైడ్రోజన్ అయాన్ లో అయితే ఎలక్ట్రాన్ తీసేసాం కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమీ ఉండవు. ఆక్సిజన్ లో చూద్దాం. ఆక్సిజన్ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో, ఆక్సిజన్ ఆటమ్ లో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఫైన్, 6 ఉన్నాయి కదా. అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ పేరింగ్ లో లేవు? ఫైన్. సింగిల్ హైడ్రోజన్ ఆటమ్ stable or not? Yes or no? Single hydrogen atom is stable or not? Yes or no? No. Fantastic. Hydrogens in combination, H2 gas, stable? Yes or no? Fantastic. Oxygen goes down. Singlet oxygen atom, stable? Yes or no? Fantastic. Oxygen in combination, stable? Yes or no? Fantastic. You're all following very good students. ఇప్పుడు మన వాటర్ H2O లో ఒకసారి చూద్దామండి. H2O అంటే ఏంటి అంటే ఒక ఆక్సిజన్ ఆటమ్ కి రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కాంబినేషన్ లోకి వస్తాయి. మనకు తెలుసు సింగ్లెట్ ఆక్సిజన్ ఆటమ్ లో రెండు ఎలక్ట్రాన్స్ పేరింగ్ లో లేవు. ఇప్పుడు ఒక ఆక్సిజన్ ఆటమ్ వచ్చి తన అవుటర్ మోస్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్ తో కలిసి ఒక పేరింగ్ అవుతుంది. ఇంకొక హైడ్రోజన్ ఆటమ్ వచ్చి ఈ ఆక్సిజన్ ఆటమ్ తో పేరింగ్ అవుతుంది. దీన్ని మనం H2O అని అంటాం. అందుకే దీన్ని 2:1 రేషియో అంటాం. అంటే
2 hydrogens made combination with oxygen. దీన్ని మనం వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అని అంటాం. కానీ ఎప్పుడు అలాగా 2 హైడ్రోజన్ వచ్చేసి ఒక ఆక్సిజన్ తో కలిపేద్దామా అంటే నేచురల్ గా అలా కుదరదు. కానీ బట్ ఎగ్జిస్టెన్స్ లో మాత్రం హైడ్రోజన్ 2 hydrogens in combination with the water is stable. ఎందుకు స్టేబుల్? ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ మనకి పేరింగ్ లోనే ఉన్నాయి. దట్టు చార్జ్ కూడా న్యూట్రల్ లోనే ఉంటుంది. అందుకే మనం వాటర్ ని ముట్టుకుంటే మనకేమీ షాక్ కొట్టదు. ఎందుకంటే చార్జ్ న్యూట్రల్ కండిషన్ లో ఉన్నాయి కాబట్టి, స్టేబుల్ ఫార్మ్ లో ఉంది కాబట్టి. ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్తే ఒకసారి మనం యూనివర్స్ ని చూస్తే, ఎర్త్ ని చూస్తే, మొత్తం యూనివర్స్ లో 75% హైడ్రోజన్ ఉంటుందండి. అయితే ఏమవుతుందంటే హైడ్రోజన్ పైన తిరుగుతున్న ఆ హైడ్రోజన్ తిరుగుతున్న ఎలక్ట్రాన్ ని మనం ఈజీగా దొంగిలించేయవచ్చు. వి క్యాన్ స్టీల్ దట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ హైడ్రోజన్. ఎందుకు అంటే హైడ్రోజన్ లో ఒక ప్రోటాన్ ఒక్క ఎలక్ట్రానే ఉంటుంది. వాటి రెండింటి మధ్యన ఫోర్స్ చాలా వీక్ గా ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఆటమ్ వచ్చి ఆ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ ని స్టీల్ చేసేయగలదు. ఎందుకు? ఫోర్స్ బిట్వీన్ ప్రోటాన్ అండ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ వెరీ వీక్ ఇన్ కండిషన్. అయితే ఆక్సిజన్ వచ్చేటప్పటికి 2 మాత్రమే అన్పేర్డ్ ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్ కి ఒక కెపబిలిటీ ఉంటుంది ఎలక్ట్రాన్ ని స్టీల్ చేయడానికి. అందుకే ఇన్ ద బిలియన్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఎవల్యూషన్ జరిగినప్పుడు, విస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు, ఈ ఆక్సిజన్ మనం ఏం చేస్తుందంటే హైడ్రోజన్ ఎలక్ట్రాన్స్ ని స్టీల్ చేసి బాండింగ్ లో పెట్టుకుంది. అందుకే మన ఎర్త్ గమనిస్తే మనం మెజారిటీ ఆఫ్ ద ఎర్త్ 70% మనకి వాటర్ ఫార్మ్ లో ఉంది. ఎందుకు అలా ఉంది? బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా హైడ్రోజన్ ఒక గ్యాస్ ని ఆక్సిజన్ కాంబినేషన్ లో పెట్టుకుంది కాబట్టి మెజారిటీ అంతా వాటర్ స్టేట్ లో ఉంది. అదే వీఆర్ ద రెప్లికా ఆఫ్ ద నేచర్. 70% మనం చెప్తూ ఉంటాము హ్యూమన్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ వాటర్ అని. ఇది మనం ఎలా చెప్తున్నాము ఫిల్డ్ విత్ వాటర్ అని చూస్తే, ఒక పర్సన్ ని మనం తీసుకుంటున్నప్పుడు బాడీ వెయిట్ ని మెజర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 kgs ఉన్నాను. 100 kgs లో నా బాడీలోని ఎలిమెంట్స్ ని మెజర్ చేసినప్పుడు నాకు కనిపించింది ఏంటంటే 65% ఆక్సిజన్ ఉంది. I repeat, 65% ఆక్సిజన్ ఉంది. సెకండ్ రేషియోలో ఒక ఎలిమెంట్ 18% కార్బన్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ లో హైడ్రోజన్ 10% ఉంది. తర్వాత నైట్రోజన్ మనకి 3% లో ఉంది. రిమైనింగ్ 4% మిగతా ఎలిమెంట్స్ లో ఉంటాయి. ఇక్కడ గమనిస్తే మొత్తం హ్యూమన్ బాడీ నేను 100 kgs ఉంటే 65 kgs ఆక్సిజన్ ఎలిమెంట్ ఉంటే 10 kgs హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. టుగెదర్ మన 75%. మనం అర్థం చేసుకోవచ్చు అది వాటర్ ఫామ్ లో ఉండొచ్చు, లేదు అంటే ఎలిమెంట్ ఫార్మ్ లో ఉండొచ్చు. అయితే వాటర్ H2O మాలిక్యూల్ మనం చూసాం. ఎప్పుడు వాటర్ H2O మాలిక్యూల్ ఈ స్టేట్ లోనే ఉండదు. అప్పుడప్పుడు దీనికి తన ఓన్ గా అయనైజేషన్ చేసుకుంటూ ఉంటుంది. అయనైజేషన్ అంటే ఏంటంటే ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ యాడ్ చేసిన దాన్ని మనం అయాన్స్ అని అంటున్నాం కదండి, విచ్ ఇస్ టోటలీ అన్స్టేబుల్. అయనైజేషన్ ఎలా జరుగుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి ఈ వాటర్ మాలిక్యూల్ లో నేను ఒక హైడ్రోజన్ తీసేసాను. అయితే హైడ్రోజన్ ఏదైతే తన ఎలక్ట్రాన్ ఉందో ఎలక్ట్రాన్ ఆక్సిజన్ కి డొనేట్ చేసింది. ఎందుకు డొనేట్ చేసింది? బికాస్ ప్రోటాన్ కి ఇక్కడున్న ఎలక్ట్రాన్ కి వీక్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం హైడ్రోజన్ పక్కకు తప్పించవచ్చు. ఇప్పుడు గమనిస్తే H లో ఒక ప్రోటాన్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మనం ఏమంటాం? పాజిటివ్ చార్జ్ అని అంటాం. అంటే ఏదైనా ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ ని కోల్పోతే, రిపీట్, ఏదైనా ఒక ఆటమ్స్ లో ఎలక్ట్రాన్ ని కోల్పోతే దాన్ని మనం పాజిటివ్ చార్జ్ అని అంటాము. ఏదైనా ఒక ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ గా ఉంటే దాన్ని మనం నెగటివ్ చార్జ్ అని అంటాం. ఎనీ ఆటమ్ విచ్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ నెగటివ్లీ చార్జ్డ్, డెఫిసిట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ పాజిటివ్లీ చార్జ్డ్. అయితే ఈ ఫస్ట్ అయాన్ ని దీన్ని మనం హైడ్రోజన్ అయాన్ అని అంటాము. దీన్ని H+. H ఇండికేట్స్ హైడ్రోజన్, ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్ అని అర్థం. ఇంకొకటి OH-, దీన్ని యాక్చువల్ గా కెమికల్ నేమ్ ఏంటంటే హైడ్రాక్సైడ్ అయాన్స్ అని అంటారు.
మనం జనరల్ గా హైడ్రాక్సిల్ అని వాడుతూ ఉంటాము, నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇక్కడ కెమిస్ట్రీలో పర్స్పెక్టివ్ లో మాత్రం హైడ్రాక్సైడ్ అయాన్స్ అని అంటాం. అంటే H2O మాలిక్యూల్ ని మనం అయనైజ్ చేస్తే H+ అయాన్ ఒకటి, OH- అయాన్ ఒకటి మనకు వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు చాట్ బాక్స్ లోకి రండి. H+ అయాన్, I repeat, H+ అయాన్ stable, yes or no? No, right answer. OH- is unstable ion, yes or no? Fantastic. So you people are following. దీన్ని మనం సెల్ఫ్ అయనైజేషన్ అంటాం. అయితే దీన్ని H2O మాలిక్యూల్ అని అంటారు. అయితే వాటర్ యాజ్ అ సబ్స్టెన్స్ గా చూస్తే, మనం వాటర్ తాగుతుంటాం కదా, వాటర్ యాజ్ అ సబ్స్టెన్స్ గా చూస్తే ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. H2O మాలిక్యూల్ ఉంటుంది, తర్వాత సారీ ఒక్క నిమిషం, యా, వాటర్ లో H2O మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ H2O మాలిక్యూల్స్ లో కొన్ని అయాన్స్ ఫార్మ్ లో ఉంటాయి, H+ అయాన్ అని, OH- అయాన్ అని. అంటే H2O మాలిక్యూల్ ఉంటుంది, హైడ్రోజన్ అయాన్ ఉంటుంది, హైడ్రాక్సైడ్ అయాన్ ఉంటుంది. గ్యాసెస్ పర్స్పెక్టివ్ లో డిజాల్వ్డ్ ఫార్మ్ లో కొన్ని గ్యాసెస్ ఉంటాయి, నైట్రోజన్ గ్యాస్ అని, ఆక్సిజన్ గ్యాస్ అని, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అని. అయితే ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఈ మాలిక్యూల్స్ అండ్ గ్యాస్ తో పాటు ముఖ్యంగా మనకి మినరల్స్ ఉంటాయి. అవన్నీ అయాన్స్ ఫార్మ్ లో ఉంటాయి. దీన్ని మనం క్యాట్ అయాన్స్ అంటాం. ఏదైతే మనం ఆల్కలైన్ మినరల్స్ అని మాట్లాడుతున్నామో ఇవన్నీ క్యాథోడ్ కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ క్యాట్ అయాన్స్ అని అంటాం. ముఖ్యంగా చాలా మినరల్స్ ఉంటాయి, అందులో ఈ 4 హైలైటెడ్ బ్లూ కలర్డ్ ఎక్కువ శాతంలో ఉంటాయి. వాటర్ లో ఎక్కువ శాతం కాల్షియం ఉంటుంది, తర్వాత సోడియం ఉంటుంది, తర్వాత మెగ్నీషియం ఉంటుంది, ఆ తర్వాత పొటాషియం ఉంటుంది. మిగతా స్ట్రాన్షియం, ఐరన్, అల్యూమినియం, లిథియం అనేది చాలా 1% కన్నా తక్కువలో ఉంటాయి. అలాగే ఎసిడిక్ మినరల్స్ లో వాట్ వి కాల్ యాస్ యానయాన్స్, అంటే అయాన్స్ యానోడ్ కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి బైకార్బోనేట్స్ ఉంటాయి, కార్బోనేట్, సల్ఫేట్, క్లోరైడ్, ఇవన్నీ ఎక్కువ శాతంలో ఉంటాయి. ఫ్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, ఎనీ అదర్ వన్ బిట్వీన్ వెరీ లెస్ థింగ్స్. అంటే మనం 4 చూసామండి. ఒకటి మాలిక్యులర్ స్ట్రక్చర్ లో ఉన్న H2O మాలిక్యూల్స్ కానీ, H+ OH- అయాన్స్ కానీ, వాటర్ మాలిక్యూల్ సంబంధించింది. 2 మన గ్యాసెస్ సంబంధించింది, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. మినరల్స్ సంబంధించి ఆల్కలైన్ మినరల్స్ కొన్ని ఉంటాయి, ఎసిడిక్ మినరల్స్ కొన్ని ఉంటాయి. గుర్తు పెట్టుకోవడం చాలా సింపుల్ కండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా మనం చూసినప్పుడు పలానాది ఆల్కలైన్ మినరల్, ఎసిడిక్ మినరల్ అని ఎలా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్లోర్ మీద యాసిడ్ వేద్దాం, మనం ఏం చెప్తాం, ఆ యాసిడ్ ఆ ఫ్లోర్ ని తినేసింది అని చెప్తాం. అంటే వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ ఎయిట్, ఈట్ అండ్ ఎయిట్. ఏదైనా ATE తో ఎండ్ అయితే ఇవన్నీ ఎసిడిక్ మినరల్స్ అని అర్థం. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. IUMs తో ఎండ్ అయినవన్నీ ఆల్కలైన్ మినరల్స్ అని అర్థం అండి. మళ్ళీ ఐ రిపీట్, any name which ends with ATE belongs to the category of acidic minerals, which ends with IUMs will be termed as alkaline minerals. అయితే చాలా సార్లు మనం TDS, ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం అంటే, TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ కానీ, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ కానీ, ఈ 2 మనం వాడుతూ ఉంటాం. అయితే
అంటే మనం ఏదైతే వాటర్ తాగుతున్నప్పుడు వాటర్ కి ఒక పారామీటర్ ఉండాలి. అది మంచినీళ్ళు కాదు అని ఏంటి ఆ పారామీటర్? మనం చూస్తే దాన్ని టీడీఎస్ అని అంటాం, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్. అయితే ఇందాకైతే చూసామో వాటర్ లో అన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే టీడీఎస్ దేనికి సంబంధించిన మెజర్మెంట్ అంటే మనం తాగే నీళ్ళలో అయాన్స్ ఏమున్నాయి అంటే ఆల్కలైన్ అయాన్స్ ఎలా ఉన్నాయి, క్యాటయాన్స్ ఎలా ఉన్నాయి, యానయాన్స్ ఎలా ఉన్నాయి. దాంతో పాటు అన్ని అయానిక్ ఫార్మ్ లో ఉండకపోవచ్చు, మినరల్స్ ఫార్మ్ లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఒక అయాన్, క్లోరిన్ ఒక అయాన్, రెండు మనం కలిపితే NaCl అంటాం, అంటే సాల్ట్. అది ఆ మినరల్ ఫార్మ్ లో ఉండొచ్చు. అది కాకుండా వాటర్ లో మెటల్స్ ఉండొచ్చు, అంటే జింక్ గానీ, అల్యూమినియం గానీ, కాపర్ గానీ, ఇలాంటి మెటల్స్ ఉండొచ్చు. ఐ రిపీట్, ఎప్పుడైనా వాటర్ లో మనం టీడీఎస్ మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది దేన్ని గుర్తిస్తుంది అంటే ఆ వాటర్ లో ఉన్న క్యాటయాన్స్, యానయాన్స్ ప్లస్ అయాన్స్ కాంబినేషన్ ఉన్న మినరల్స్ గానీ, మెటల్స్ గానీ. అయితే దీని యూనిట్ ఏంటి అంటే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీడీఎస్ మీటర్ తీసుకున్న తర్వాత నాకు 150 వాల్యూ కనబడింది అనుకుందాం. ఆ 150 దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే 1 లీటర్ లో 150 మిల్లీగ్రాముల సాలిడ్స్ ఉన్నాయని అర్థం. ఇట్ ఎగ్జిస్ట్ 150 milligrams per 1 liter. Another main important one is parts per million అని కెమిస్ట్రీలో చాలా ఎక్కువ వాడతాము. 10 లక్షల్లో 1వ వంతు. దాని విధంగా కూడా టీడీఎస్ ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. అయితే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి, టీడీఎస్ అసలు లెవెల్స్ ఎలా తీసుకుంటాము అని. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారంగా ఎనీథింగ్ బిలో 300 కన్నా తక్కువ ఉన్న ఏ టీడీఎస్ అయినా వాటర్ మనం తీసుకోవచ్చు అని WHO ఇండియన్ స్టాండర్డ్స్ రికమెండేషన్ మాత్రం 500 కన్నా తక్కువ ఉన్న తీసుకోవచ్చు, బట్ వీ కెన్ గో ఫర్ బెటర్ 300. యూజువల్ గా 200 to 300 చాలా ఫెయిర్. మన మెజారిటీ ఆఫ్ వాటర్స్ మనం చిన్నప్పటి నుంచి తాగినవన్నీ 200 to 300 మధ్యలోనే ఉన్నాయి. కానీ మనం రివర్ వాటర్స్ చూస్తే మెజారిటీ రివర్ వాటర్స్ టీడీఎస్ అన్ని 100 to 200 ఉంటాయి. లెస్ దెన్ 100 ఉంటే లో అని అంటాము. ఈ వాటర్ మనం ఎక్కువగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అందులో మినరల్ కంపోజిషన్ చాలా చాలా తక్కువ ఉంది. 100 to 200 ఐడియల్ వాల్యూ అని ఎందుకు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ ట్రెక్కింగ్స్ నేను జనరల్ గా వెళ్తున్నప్పుడు గంగా వాటర్స్ కదండి మెయిన్ సోర్స్. ఈ గంగా వాటర్ అంతా మీకు హిమాలయస్ నుంచి వస్తున్నప్పుడు అక్కడ నేను టెస్ట్ చేస్తే సమ్ టైమ్స్ అరౌండ్ 180 to 200 నాకు కనబడింది టీడీఎస్ వాల్యూస్. అప్పర్ స్ట్రీమ్స్ లోని, లోవర్ స్ట్రీమ్స్ లో అయితే మీకు 200 to 250 కనబడచ్చు. ఇది మీకు మన ఇంటికి వచ్చి కొన్ని బాటిల్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మనకి గంగా వాటర్స్ డైరెక్ట్ గా ప్రాసెస్ చేయరు. బాటిలింగ్ చేసిన కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, హిమాలయన్ పింక్ కలర్డ్ బాటిల్స్ అని, తర్వాత క్యూ అని టాటా ప్రొడక్ట్స్ కానీ చెక్ చేస్తే మీకు అక్కడ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 200 to 220 అలా కనబడుతూ ఉంటాయి. అంటే ఓవరాల్ గా రివర్ వాటర్స్ అన్ని 100 to 200 కంపోజిషన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్ కంపోజిషన్స్. అయితే ఎప్పుడైనా మనం ఆర్ఓ వాటర్స్ తీసుకుంటున్నప్పుడు 70 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి, సో మేక్ షూర్ దట్ మీరు 100 to 200 పెంచుకోవాలి అని చెప్పే ఉద్దేశం. 300 కన్నా ఎక్కువ ఉంటే 3 to 500 వెరీ హై అండి. 500 పైన మనం తీసుకోవడానికి లేదు. రికమెండేషన్స్ వచ్చేటప్పటికి జనరల్ గా 150 రికమెండ్ చేస్తుంటాం. జనరల్ గా ఏ ఐనైజర్ కైనా మనం ప్యూర్ వాటర్ ఇచ్చినప్పుడు 150 టీడీఎస్ ఇస్తుంటాం, ఎందుకంటే యావరేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐడియల్ వాల్యూ కాబట్టి అని. ఎందుకు టీడీఎస్ ఇంపార్టెంట్? అందరూ ఒకసారి స్ట్రైట్ గా కూర్చోండి, స్ట్రైట్ గా స్పైన్ స్ట్రైట్ గా చేయండి. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, స్ట్రైట్ గా కూర్చోండి అని. అంటే మీ బ్రెయిన్ ఏం చెప్పింది, మీ బాడీకి ఒక సిగ్నల్ ఇచ్చింది మీరు స్ట్రైట్ అవ్వాలి అని. ఒక సిగ్నల్ పాస్ అయింది బ్రెయిన్ నుంచి మీ బాడీలో ఉన్న సెల్స్ కి. అది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి, న్యూరాన్స్ ఫైర్ అవుతుంటే సిగ్నల్ పంపించడానికి. ఒక సెల్ నుంచి ఇంకో సెల్ కి సిగ్నల్ పాస్ అవ్వాలంటే ఒక మీడియం ఉండాలి. ఆ మీడియం ఏంటి? వాటర్. ఆ వాటర్ లో మినరల్స్ ఎక్కువగా ఉంటే, అంటే ఇనఫ్ గా ఉంటే మనకి ఆ సిగ్నల్ విత్ ఇన్ టైమ్ లో అది పాస్ అవుతుంది. మినరల్ కంపోజిషన్స్ తక్కువ ఉంటే ఆ సిగ్నల్ నెమ్మదిగా వెళ్తుంది పక్క సెల్ కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన వెంటనే కొంతమంది చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి స్ట్రేట్ గా కూర్చున్నారు. అంటే వాళ్ళ బాడీలో సిగ్నల్స్ ఒక సెల్ నుంచి ఒక సెల్ వెళ్ళడానికి మీడియం యాక్టివ్ గా ఉంది, ఇనఫ్ మినరల్స్ ఉంది. కొంతమంది అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాంలే అంటే కొంచెం టీడీఎస్ తక్కువ ఉంది. కొంతమంది ఇప్పటికీ చాలా లేజీగా ఉన్నారు. అంటే
వాళ్ళ బాడీలో మినరల్ కంపోజిషన్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయని అర్థం. ఏం చెప్తున్నా వై టీడీఎస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ ఈ టీడీఎస్ వల్లనే మన బాడీలో ఎలక్ట్రాన్ సిగ్నల్స్ పాసేజ్కి ఉపయోగపడతాయి. అందుకే మనం చెప్తూ ఉంటాము 100 to 200 మినిమం ఎప్పుడు ఉంటూ ఉండండి మన వాటర్ తాగుతున్నప్పుడు అని. చాలా మంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో ఏమైనా టీడీఎస్ ఉంటుందా? నేను చెక్ చేసినప్పుడు రెయిన్ వాటర్స్ కంటిన్యూస్ గా 30 minutes ఆఫ్ ఫాల్ తీసుకున్నప్పుడు నాకు 3 టీడీఎస్ కనబడింది. ఇట్ ఇండికేట్స్ మెజారిటీ జీరోలోనే ఉంటాయి. కానీ సిటీస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం ఇలాంటి ప్రయత్నించకండి. వాటర్ లో చాలా డిజాల్వ్ గ్యాసెస్ కలిసిపోతూ ఉంటాయి. అయితే ఏ వాటర్ మనం తాగుతూ ఉండాలి అనే విషయం మనం వచ్చే ముందు అందరూ ఒకసారి చాట్ బాక్స్ కి రండి. ఫస్ట్ క్వశ్చన్, వాటర్ ని ఎలా మెజర్ చేస్తాం? వాటర్ మెజరింగ్ యూనిట్ ఏంటి? ఫ్యాంటాస్టిక్. కంపోజిషన్స్ ఆఫ్ వాటర్ ని మనం మెజర్ చేస్తుంది టీడీఎస్ అని తీసుకుంటాం. చాలా ఉన్నాయి, పిహెచ్ వాల్యూస్ అని, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని, పీపీఎం అని, లీటర్స్ అని చాలా ఉన్నాయి. దీంట్లో మనకి టీడీఎస్ ప్రకారంగా చూసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు నాకు చెప్పండి, కాల్షియం ఆల్కలైన్ మినరల్ ఎసిడిక్ మినరల్? కాల్షియం ఆల్కలైన్ మినరల్సా ఎసిడిక్ మినరల్సా? ఫైన్. ఫాస్ఫేట్ ఎసిడిక్ మినరల్ ఆల్కలైన్ మినరల్? ఫాస్ఫేట్ ఎసిడిక్ మినరల్ ఆల్కలైన్ మినరల్? వాటర్ లో డిజాల్వ్ అయిన గ్యాసెస్ లో నైట్రోజన్ ఉంటుంది, ఎస్ ఆర్ నో? వాటర్ లో OH మైనస్ అయాన్స్ కూడా ఉంటాయి, ఎస్ ఆర్ నో? ఫ్యాంటాస్టిక్ అండి, యూ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఫైన్. అయితే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్కి వచ్చేటప్పటికి బెస్ట్ సోర్స్ ఇస్ ఆల్వేస్ మున్సిపల్ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనఫ్ మినరల్ కంపోజిషన్స్ ఉంటాయి. జనరల్ గా ఏ సిటీస్ లో అయినా, ఎస్పెషల్లీ స్మార్ట్ సిటీస్ లైక్ హైదరాబాద్, విశాఖపట్నంలో మీరు చూస్తే మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్స్ లో వాళ్ళు టీడీఎస్ ని ఒక రేంజ్ లోనే ఎప్పుడు మీకు పంపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను, నేను చూస్తే వాటర్, మున్సిపల్ వాటర్ ఆన్ యావరేజ్ గా 120 to 150 మధ్యలో నాకు టీడీఎస్ కనబడుతూ ఉంటుంది. అయితే మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ లేని వాళ్ళు దే హ్యావ్ టు గో ఫర్ ఆర్ఓ వాటర్స్. ఆర్ఓ చేసిన ద మెయిన్ ఆస్పెక్ట్, అసలు ఆర్ఓ టెక్నాలజీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మన గ్రౌండ్ వాటర్స్ టీడీఎస్ 300+ ఉన్నాయి కాబట్టి, అంత వాటర్స్ మన బాడీకి తీసుకోకూడదు కాబట్టి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఆ టీడీఎస్ తగ్గించాలి కాబట్టి ఆర్ఓ అనేది టెక్నాలజీ ముందుకు వచ్చింది. అంటే రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ. అయితే ఎప్పుడైనా ఒక వాటర్ ఆర్ఓ మెంబరీ నుంచి పాస్ అయితే అది ఖచ్చితంగా 70 కన్నా టీడీఎస్ తగ్గిపోతుంది. రిపీట్, ఎప్పుడైనా వాటర్ ఆర్ఓ సిస్టమ్కి వెళ్తే ఆర్ఓ మెంబరీ నుంచి వాటర్ ఏదైతే బయటకు వస్తుందో అది ఎప్పుడు 70 కన్నా తగ్గిపోతుంది. అందుకే మనం ఆర్ఓ మిషన్ మనం కొనుక్కున్నా, ఎవరికైనా సజెస్ట్ చేసినా ఖచ్చితంగా ఆ ఆర్ఓ మిషన్ కి టీడీఎస్ కంట్రోలర్ ఉండాలి. ఐ రిపీట్, the RO system must have a TDS control, so to have adjust of the water within the permissible limits of 100 to 200. ఏ బ్రాండ్ అని ఎవరైనా అడిగితే వాటర్ క్వాలిటీ అసోసియేషన్, మనకు తెలిసిన విషయం, కెనడియన్ అండ్ అమెరికన్ స్టాండర్డ్స్, ఆ వాటర్ క్వాలిటీ అసోసియేషన్ సర్టిఫికేషన్స్ ఉన్న కొన్ని బ్రాండ్స్ ఇండియాలో ఉన్నాయి. అది మీరు సజెస్ట్ చేయొచ్చు. అయితే దిస్ ఇస్ ద వన్ గుడ్ థింగ్, మీకు లోకల్ గా ఎవరైనా వాటర్ సొల్యూషన్స్ ఇస్తే, ఐ రిపీట్, మీకు ఎవరైనా వాటర్ సొల్యూషన్స్ మీ ఏరియా లెవెల్ ఇస్తే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ యూ క్యాన్ గో హెడ్. ఎందుకు అంటే ఆ పర్టికులర్ పర్సన్స్ హెడేక్ పడతారు ప్రతిసారి, లేకపోతే క్లయింట్ మనకి కాల్ చేసి ఆర్ఓ సిస్టమ్ కోసం మరి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళ ఆర్ఓ దే విల్ టేక్ ఇట్ థింగ్స్ ఫార్వర్డ్. అయితే మనం 3 నేర్చుకున్నామండి. ఒకటి, హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా ఉంది, మాలిక్యూల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఆక్సిజన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంది. రెండవది నేర్చుకున్నాము వాటర్ లో ఏ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. మూడవది ఆ వాటర్ దేంతో మనం మెజర్ చేస్తూ ఉంటాము, ఏ రేంజ్ లో మనం వాటర్ తీసుకోవాలి. అయితే
ప్యూర్ వాటర్ని మనం హెల్దీ వాటర్గా మార్చాలంటే ఏం చేయాలి? ఇది మన నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కీప్ గోయింగ్.